బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, మాల వేసిన మనసార అయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప. నీ ట్రైనర్ అంటే ఎవరు? తేనెల తేటల మాటలతో మన దేశ మాతని కొలిచెదమా. నువ్వు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తావు? పక్క మనం స్కూల్కి వెళ్ళాలి, ఆ హోంవర్క్ రాయాలి, మళ్ళీ ఒక పక్క నువ్వు సాంగ్స్ నేర్చుకోవాలి, దానికి ట్రైనింగ్ అవ్వాలి. రీలారే రీలారే నీ ఇళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. అసలు ఎలాంటి ఫుడ్ తింటావు నువ్వు? ఎక్కువ అంటే పప్పుచారు, వంకాయ అలా. మెమరీ పవర్ ఎక్కువ ఉండడానికి అదే సీక్రెట్ అంటావా? దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ఈరోజు మన స్టూడియోలో గెస్ట్ ఎవరు అంటే, తన వయసు వచ్చి 10 years, కాకపోతే చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ తన టాలెంట్ అనేది చాలా పెద్దదే అనుకోవచ్చు. మనం నార్మల్గా అనుకుంటూ ఉంటాం కదా, పిట్ట కొంచెం కూతగనం అని. సో అలాంటి అమ్మాయే తన్వి. అసలు ఈ తన్వి ఈ పాటల ప్రపంచంలోకి ఏ విధంగా వచ్చింది, తన జర్నీ అనేది ఏ విధంగా స్టార్ట్ చేసింది, సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాం. హాయ్ తన్వి. హాయ్ అక్క. వెల్కమ్ టు దాత్రి. వెల్కమ్. తన్వి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు మీది? నిజామాబాద్. నిజామాబాద్. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 4th class. 4th క్లాసా? అసలు మరి ఈ సింగింగ్ ఇదంతా నువ్వు ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నావు? అసలు 4 years నుంచి. 4 years నుంచి నేర్చుకున్నావు. తన్వి, నువ్వు మాకు తెలిసింది ఒక సాంగ్ ద్వారా, అంటే అయ్యప్ప పాట నువ్వు చాలా బాగా పాడావు, అది చాలా మిలియన్స్లో రీచ్ అయిందనమాట. ఆ సాంగ్తో మనం ఈ షూట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి సాంగ్ పాడేసి. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, మాల వేసిన మనసార అయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప. ఈ చిన్నితనములో నీ మాల వేసిన నాకెంత భాగ్యమో, ఏ జన్మ పుణ్యమో, ఇరుముడి గట్టి శబరిమలెక్కి నీ అభిషేకం చేస్తాను అయ్యప్ప. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప. సూపర్ తన్వి. తన్వి, ఈ సాంగ్ ఎలా నేర్చుకున్నావు? నీకు ఎవరు నేర్పించారు అసలు? ఈ పాట పాడాలని చెప్పేవాళ్ళంటే నక్షత్ర ఛానల్ వాళ్ళు ఈ పాట పాడమని నాకు అవకాశం ఇచ్చారు. అయితే ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత పాడినప్పుడు మంచి వచ్చింది. మళ్ళీ పాడుతూ పాడుతూ అలా అలా ఇంత మిలియన్స్ పోతుందని అసలు అనుకోలేదు. సాంగ్ పాడేటప్పుడు ఎన్ని డేస్ పట్టింది ఈ సాంగ్ నేర్చుకోవడానికి? నువ్వు ఏదైనా ఒక సాంగ్ నువ్వు నేర్చుకోవాలంటే ఎన్ని డేస్ తీసుకుంటావు అసలు టైం అనేది? నేనా 2 days అని తీసుకుంటారు, కానీ ఈ పాటకైతే 1 day ఓన్లీ. 1 dayలో వచ్చేసిందా? అలా మొత్తం ఎలా గుర్తుంచుకున్నావు? అంటే నీ ట్రైనర్ అంటే ఎవరు? ఒకవేళ నువ్వు సాంగ్ పాడావు అనుకో, ఇక్కడ ఈ సాంగ్ ఈ విధంగా పాడాలని చెప్తూ ఉంటారు కదా మనం ట్రైన్ చేసేవాళ్ళు, నీకెవరు నేర్పిస్తారు? మా గురువు గారు అష్టగంగాధర్ సార్. ఆ సార్ చెప్తారని? మళ్ళీ మా సిస్టర్ కూడా, అంటే అక్క, గోదావరి అక్క. గోదావరి అక్క. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? అంటే నీకు ఈ టాలెంట్ అనేది ఎలా వచ్చింది? అసలు ఎవరు లేరా ఫ్యామిలీలో? ఎవరు లేరా? మరి నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళంటూ ఎవరు? మా స్కూల్లో హన్మల్లి సార్ అని సార్ ఉంటాడు. ఆ సార్ ఈరోజు స్కూలు వదిలేసి మీరు వెళ్ళండి, పాపకి ఎంకరేజ్ చేయండి అని సార్ పంపిస్తుంటారు. మళ్ళీ మమ్మీ కూడా నువ్వు ఇలా నేర్చుకో, ఏం భయపడకు అని ఎంకరేజ్ ఇస్తూ ఉంటారు. అవునా? ఎక్కువ నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, మమ్మీయా డాడీయా? మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఎవరి ఇష్టం, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ డాడీ. ఒకలా చెప్పాలి. కష్టం అంటావా? ఇద్దరు ఇష్టం అంటావా? చాలా ఇష్టం వాళ్ళు. నువ్వు
ఫస్ట్ టైం పాడిన సాంగ్ అంటూ ఏంటిది? ఫస్ట్ టైం మైక్ పట్టుకొని నువ్వు పాడిన పాట అంటూ ఏంటి అసలు? తీనెల తేటల మాటలతో. అయితే ఆ సాంగ్ పాడేస్తావా? ఓకే. తీనిల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. తీనిల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. భావం భాగ్యం చూచుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం చూచుకొని ఇక జీవనయానం చేయుదమా. తీనిల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. తీనిల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నీటి స్వేచ్ఛకే మూల బలం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నీటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. తీనిల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. తీనిల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. మన దేశమాతని కొలిచెదమా. సూపర్ తన్వి. తన్వి, ఇంత ఫీల్‌తో నువ్వు పాడుతున్నావు కదా! ఒక సాంగ్ మనం పాడాలంటే దానికి మీనింగ్ తెలియాలి. ఆ ఫీల్ రావాలనమాట. ఇలా పాడాలని నీకు ఎవరు చెప్తూ ఉంటారు ఎక్కువగా? నేను అనుకునేదాన్ని. ఎలా ఫీల్ అవుతావు ఆ సాంగ్ అట్లా పాడేటప్పుడు? చాలా మంచి అనిపిస్తుంది. పాడాలి, అది వినాలనిపిస్తే ఇంకా వినాలనిపిస్తుంది. పాడినప్పుడు కొంచెం కొంచెం ఆ పాటతో పాడుతుంటే ఈజీ వచ్చేస్తుంది. అంటే నీకు అర్థమైద్దా ఈ సాంగ్ ఇట్లా పాడాలి, ఈ బాగుంటదని. బిట్ ఇలా పాడాలని నీకు అర్థమైపోయింది సాంగ్ వింటూ ఉంటే. అయితే నీ చుట్టూ ఎక్కువగా నీ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువగా ఎలాంటి సాంగ్స్ అంటూ వింటారు? నిన్ను ఏ సాంగ్స్ పాడమని అంటూ ఉంటారు ఎక్కువ? అంటే ఫోక్ ఉంటుంది, డివోషనల్ భక్తి సాంగ్స్ ఉంటాయి, సినిమా మూవీ సాంగ్స్ ఉంటాయి. ఎక్కువగా వాళ్ళు ఏది ఇష్టపడతారు నీ ద్వారా? అంటే ఏదైనా పాడమని నాకే ఛాన్స్ ఇస్తారు. అవునా? ఎప్పుడైనా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ, ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కదా, అప్పుడు నిన్ను సాంగ్ పాడమని ఎవరైనా అంటారా? అంటారా ఫ్యామిలీ వాళ్ళు? అయితే నీకు ఇష్టమైన సాంగ్స్ అంటే ఫోకా, లేకపోతే డివోషనల్ భక్తికి సంబంధించిన, లేకపోతే మెలోడీ సాంగ్స్ అంటూ ఉంటాయి కదా, నీకు ఇష్టమైన ఏంటి అసలు? ఈ సాంగ్సే పాడాలని నీకు బాగా అనిపించే ఇలాంటి? మెలోడీ అంటే ఇష్టం, కానీ అన్ని పాడతాను. అన్నీ పాడతావు? ఏదైనా ఒక మెలోడీ సాంగ్ పాడవా? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. బాగుంది తన్వి. తన్వి, ఇప్పుడు నువ్వేమైనా మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? అంటే 4 years నుంచి అలా సంగీతం నేర్చుకుంటున్నాను. అయితే మా శిరీష మేడం అలా నేర్పిస్తూ ఉంటుంది, చాలా మంచిగా నేర్పిస్తూ ఉంటుంది. అయితే కరోనా టైంలో 1 year గ్యాప్ వచ్చింది. 1 year గ్యాప్ వచ్చిందా? తర్వాత మళ్ళీ అష్టగంగాధర్ సార్ అలా నేర్పిస్తున్నా. ప్రెసెంట్ అయితే నేర్చుకుంటున్నావు. నువ్వు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తావు? పక్క మనం స్కూల్కి వెళ్ళాలి, ఆ హోంవర్క్ రాయాలి, మళ్ళీ ఒక పక్క నువ్వు సాంగ్స్ నేర్చుకోవాలి, దానికి ట్రైనింగ్ అవ్వాలి. టైం అనేది ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అంటే స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా, సమ్మర్ హాలిడేస్ అలా ఉంటాయి కదా, అప్పుడు నేను నేర్చుకుంటాను. అప్పుడు నేర్చుకుంటావా? నార్మల్ టైం అంటే ఇంకా కుదరదంటావా? స్కూల్ ఉంటుంది కదా. స్కూల్ ఉంటుంది, సో ఎక్కువగా నువ్వు హాలిడేస్లోనే ఎక్కువ నేర్చుకోవడానికైతే టైం ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సాంగ్స్ పాడావు? నార్మల్గా ఏదైనా స్టేజ్ మీద కానీ ఉంటాయి కదా, నీకు ఇష్టమైన సాంగ్ అంటే ఏంటి? రేలా రే రేలా. అది పాడేస్తే మరి, నీకు ఇష్టమైన సాంగ్ కదా. రెడీ? నీ ఇళ్ళల్లో నిప్పల్లే
వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల ఓ జో ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సూపర్ తన్వి. తన్వి, నీకు ఫేవరెట్ సింగర్ అంటే ఎవరు? నీకు ఇష్టమైన సింగర్? చిత్రమ్మ, శ్రేయ ఘోషల్. అవునా? అయితే వాళ్ళ సాంగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక సాంగ్ అంటూ వాళ్ళది పాడాలి నువ్వు, నేను వినాలనుకుంటున్నా. మా సమగమ సమాగమగ సదని సా గమదని సమగ సని సదని మద గమ బృందావనమాలి రరామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చేయాలి అల్లి బిల్లి కొంటే అల్లరి బృందావనమాలి రరామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి వీణలు మొగ్గల దారులు వేసిన దందుకేరా వీణలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టాలేరా బృందావనమాలి రరామా ఇంటికి ఒకసారి. సూపర్ తన్వి. ఇప్పుడు ఈ సాంగ్ అంతా గుర్తుండాలి చేయాలంటే అసలు ఏ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తావు? అసలు తన్వి ఫేవరెట్ ఫుడ్ అంటూ ఏంటి? ఇంత బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి అసలు ఎలాంటి ఫుడ్ తింటావు నువ్వు? ఎక్కువ అంటే పప్పుచారు, వంకాయ అలా. మెమరీ పవర్ ఎక్కువ ఉండడానికి అదే సీక్రెట్ అంటావా? ఇప్పటి వరకు నువ్వు ఎన్ని లాంగ్వేజెస్ అంటే నేర్చుకుంటున్నావా, లేకపోతే ఎక్కువ తెలుగు మీద పాడుతున్నావు సాంగ్స్? వేరే లాంగ్వేజెస్ కూడా సంబంధించి సాంగ్స్ అంటే వచ్చా? ఒకటి నేర్చుకున్నాను. అయితే ఎక్కువ కొంచెం తెలుగు అలా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు హిందీ కూడా నేర్చుకుంటాను. తన్వి, అంటే ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే నువ్వు ఎంతమంది అసలు మీరు? సిస్టర్ ఉంది నాతో. సిస్టరా? సిస్టర్ ఏ క్లాసు? సెకండ్ క్లాస్. పేరు? నిధి, షారున్ నిధి. తన్వి, నిధి. అయితే చెల్లితో పాటు మీరిద్దరు కలిసి ఎప్పుడైనా సాంగ్స్ పాడడం కానీ నాకు నేర్పించు అని అంటుందా మీ చెల్లి? అవును. అంటుందా? తనకి ఎక్కువగా ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? అంటే క్రిస్టియన్ సాంగ్స్ వల్ల అంటే రాజా జగమెరిగిన సాంగ్ అంటే చాలా ఇష్టం. అది హై స్పీచ్ లో ఉంటది. అయితే నాతో కలిసి పాడుతూ ఉంటుందా? అంటే నువ్వు చాలా దేవుడి సాంగ్స్ కూడా పాడవు కాబట్టి, అంటే అయ్యప్ప సాంగ్స్ పాడవు మేము విన్నాము. అలానే చర్చ్లో కూడా నువ్వు కొన్ని సాంగ్స్ పాడుతావు అన్నట్టు విన్నాము. ఏదైనా ఒక సాంగ్. కలవర పడిని కొండల వైపునా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా నీవు నా కొండగా నీవే నా అండగా నీవు నా కొండగా నీవే నా అండగా. చాలా బాగా పాడావు. వింటుంటే అలా పీస్గా అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే. ఏ సాంగ్ అయినా ప్రతి సాంగ్ చూసుకున్నా కూడా. అయితే ఇంత నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు కదా, అబ్బాయి ఈ సాంగ్ నాకు రావట్లేదు, పాడి పాడి చిరాకు వస్తుంది అంటే ఏదైనా సాంగ్ ఉందా? అలా ఏం లేదా? అంటే ఏదైనా ఒక సాంగ్ ఉందా ఎంత ప్రాక్టీస్ చేయకపోయినా రాకపోవడం అలా ఏదైనా ఒక సాంగ్ ఉందా అట్లా? అన్ని సాంగ్స్ ఈజీగా నేర్చేసుకుంటావు. ఒకవేళ కష్టం ఉందనుకో ఆ సాంగ్, ఎన్ని డేస్ పట్టచ్చు నువ్వు ప్రాక్టీస్ అవ్వడానికి? నేనా? అంటే అది 2 days పట్టొచ్చు. 2 days. 2 days టైం అయితే
నేర్చేసుకొని నేర్చేసుకొని. పాడేస్తావు. సరే ఇన్ని సాంగ్స్ పాడావు. నిన్ను ఎవరైనా కానీ నీకు అవార్డ్స్ రావడం గానీ, ఒక సాంగ్‌కి నువ్వు బాగా పాడినట్టు అలా ఏమైనా అవార్డ్స్ అంటూ తీసుకున్నావా? తీసుకున్నాను. ఏ ఈ సాంగ్‌కి? అయ్యప్ప సాంగ్‌కి హ్మ్. జేడీ చక్రవర్తి అవార్డు ఇచ్చారు. అవార్డ్ ఇచ్చారా? చాలామంది నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా! అయితే ఇప్పుడు మమ్మీకి గానీ, డ్యాడీకి గానీ నువ్వు పాడే సాంగ్స్‌లో ఏది బాగా ఇష్టమో, ఎక్కువగా ఈ పాట పాడు, ఈ పాట పాడు అంటే ఏ సాంగ్ అంటూ ఉంటుంది అట్లా? అంటే ఏదైనా పాడమని చెప్తారు. నీ ఇష్టం బెట్ట. నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అదే మాకిష్టం అని ఎక్కువగా చెప్తారు. జస్ట్ అంటే ఇష్టమైన సాంగ్ ఏదైనా ఒకటి ఉందా? నువ్వు ఎక్కువ సార్లు పాడింది మమ్మీ, డ్యాడీ దగ్గర? అంటే తమిళ్ సాంగ్ ఒకటి పాడాను. తమిళ్ గూడానా? అయితే తమిళ్ గూడా పాడేసేయి వింటాను. പരിശുദ്ധരിൽ ഇംഗ്ലീഷുദേവാ നാനിടത്തിൽ നീവെന്തു രാജാ പരിശുദ്ധരിൽ ഇംഗ്ലീഷുദേവാ നാനിടത്തിൽ നീവെന്തു രാജാ ഉമ്മൈ പാടുവതാർ இந்த தோர்வில்லை உம்மை உயர்த்துவதார் இந்த துறவில்லை உம்மை பாடுவதார் இந்த தோர்வில்லை உம்மை உயர்த்துவதார் இந்த துறவில்லை. ஹல்லேலூயா 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 உம்மை உயர்த்துவதே எங்கள் நோக்கமையா உம்மை பாடுவதே எங்கள் நீர்வாழையா உம்மை உயர்த்துவதே எங்கள் நோக்கமையா உம்மை பாடுவதே எங்கள் நீர்வாழையா. ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ గానీ, కొత్తగా ఏమైనా సాంగ్స్ నేర్చుకుంటున్నావా తన్వి? నేర్చుకుంటున్నాను. అవునా? అంటే ఏంటి ఫోకా లేకపోతే ఎట్లా అది? మెలోడీ సాంగ్సా? ప్రెజెంట్ ఏదైనా ఒక సాంగ్ నేర్చుకుంటుంది. అంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఒక పాట అని, ఏ సాంగ్ అది? బాల్యం సాంగ్ అని. అయితే ముందుగా మాకే చెప్పేవా? ఆ సాంగ్ పాడేవా అయితే? రిలీజ్ అవ్వకముందే? పాడేసేయి అయితే. మనసేమో మనసేమో ఆకాశం వయసేమో భూలోకం మంచి చెడులన్నది ఎరుగది రాబాల్యం పరుగెత్తే పసితనం నడిచేటి కోమారం కల్మషమేరుగని గొప్పది రాబాల్యం జ్ఞాపకాల బాల్యాన్ని మనసారా తోడుతూ ఉంటే చెలిమి ఊటై పారిందో మధురమైన గుర్తుల్ని మది నిండా తలుచుకుంటే మనసేవాగై ఉరికిందో మనసేమో నా మనసేమో. తన్వి ఇప్పటి వరకు మేము ఒక డివోషనల్ భక్తి సాంగ్స్ విన్నాము, మెలోడీ సాంగ్స్ విన్నాము, అన్నీ వినేసాము. ఒకటి మాత్రం బ్యాలెన్స్ ఉంది, ఫోక్ సాంగ్స్. మరి ఒక మంచి మాస్ సాంగ్ పాడేసే ఫోక్ది మరి గున్నా గున్నా మామిళ్ళ పాడేసే. గున్నా గున్నా మామిళ్ళ గున్నా మామిడి తోటల్ల మా పాటేల మందాలియ్యరాయే నువ్వు బావల్ల గున్నా గున్నా మామిళ్ళ గున్నా మామిడి తోటల్ల మా పాటేల మందాలియ్యరాయే నువ్వు బావల్ల బావల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ఎండి మబ్బుల గరగబట్టి బావల్ల ఎనల వాన గురువట్టి బావల్ల చల్లగాలి చంపబట్టి బావల్ల చలి దుప్పటి వెయ్యిరార బావల్ల చీకటి తెల్లారే దాకా రాత్రి నోర బాగోస బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల. తన్వి ఇప్పుడు ఒక టాలెంట్ అంటే సింగింగ్తో పాటు ఇంకో టాలెంట్ కూడా చూసాను. ఏంటో తెలుసు, నువ్వు డాన్స్ కూడా ఇస్తున్నావు సాంగ్ పాడేటప్పుడు. డాన్స్ ఇష్టమా నీకు? వేస్తావా అంటే- డాన్స్? అంటే విత్ ఎక్స్ప్రెషన్స్ సాంగ్ మళ్ళీ ప్లస్ డాన్స్ కూడా వేస్తున్నావు కదా. డాన్స్ ఇష్టమా? వేస్తావా? వచ్చా నీకు డాన్స్? ఓకే. తన్వి ఇప్పుడు నువ్వు ఇన్ని సాంగ్స్ పాడావు కదా, ఏదైనా ఒక సాంగ్ అంటూ ఎవరికైనా డెడికేట్ చేస్తావా? ఎవరికి? అంటే మా విలేజ్ లో రిలేటివ్స్ అంటే మా తాతయ్య ఉన్నారు. అయితే మా తాతయ్య రైతు. రైతా? రైతుకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం మా తాతయ్యకి. ఫ్యామిలీ అందరితో ఉండాలి అందరితో అట్లా. ఉండాలి అని ఆ, ఈ పాటని మా తాతయ్యకి డెడికేట్ చేస్తాను. ఓకే. తందాని 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 చూసారా ఈ చోటైనా ఇంత ఆనందాన్ని తందాని 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 తందాని
అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందానే. తందానే 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 తందానే, అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. తన్వి, ఇప్పుడు తాతయ్య కోసం పాడావు కదా, మరి మమ్మీ డాడీ నేను ఇంత సపోర్ట్ చేస్తూ నా ఏ స్టూడియోకి వెళ్ళిన సాంగ్స్ పాడి నేను తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, అవును. అయితే వాళ్ళిద్దరి కోసం మమ్మీ డాడీ కోసం కూడా ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ ఫస్ట్ అమ్మ సాంగ్ పాడా. పాడే. అమ్మ పాడి జోల పాట అమృతాని కన్న తీయదంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దేవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. కురిసేవాన చిలుకలకి నీలి నింగి అమ్మ, మొలిసే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చిలుకలకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి నెలకోయిల అమ్మ. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. డాడీ సాంగ్. నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి, నా నా నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట మాట. నా నా నీకై ప్రాణం నివన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట, నీ చేతులలో ఊయలలూగి ఆ సంబరమింకెప్పుడు, నీ భుజములపై తలవాచుకొని ఆ పండగ నాకిప్పుడు. క్షణానికో సవాలిలా జవాబు లేదెప్పుడు. నా నా నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట మాట. నా నా నీకై ప్రాణం నివన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. వాటది ఆ సాంగ్, ఎమోషనల్ అనిపిస్తుంది. ఇప్పుడు తన్వి, నువ్వు మమ్మీ డాడీ ఏదైనా ఒక సాంగ్ సరిగ్గా పాడలేదు అది ఏదైనా ఎప్పుడైనా చెప్పారా? అంటే మిస్టేక్స్ కూడా చెప్తూ ఉంటారా? అన్నీ బాగా పాడవని కాకుండా కూడా. అన్నీ బాగా పాడావు కానీ దాంట్లో ఏదైతే పోతుందో దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకా హై స్పీచ్లో అలా పాడతాను. అంటే మిస్టేక్స్ కూడా చెప్తుంటా, దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకొని పాడుతూ ఉంటావు. అయితే నీకు ఫ్యూచర్లో ఏ సింగర్ లాగా అవ్వాలంటే ఇష్టం నీకు? అంటే నాకు ఇష్టం ఏంటంటే సింగర్ కావాలని, ఇంకా డాక్టర్ కూడా కావాలని రెండు చాలా ప్రొఫెషన్స్. ఇష్టం.
చాలా ఇష్టం. ఆ, అయితే నేను సింగర్ అయిన తర్వాత నేను డాక్టర్ అయితా కంపల్సరీ అని నేను ఒక పట్టుదల ఉంటుంది. అయితే ఫ్యూచర్లో మేము తన్విని సింగర్గా అనుకోవాలా లేకపోతే డాక్టర్గా అనుకోవాలా? మీరేమన్నా అనుకోవచ్చు. ఏమైనా అనుకోవచ్చా? అంటే ఆ, అంటే పెద్దయ్యే వరకు ఏదైనా అవ్వచ్చు అంటారా? సింగర్ అవ్వచ్చు లేకపోతే డాక్టర్ అవ్వచ్చు అంటారా? ఓకే. తన్వి అంటే నీలో ఇంకొక స్పెషల్ టాలెంట్ కూడా ఉన్నదని విన్నాను. అంటే కొన్ని సాంగ్స్ స్పీడ్గా అంటే రీమిక్స్ టైప్లో కూడా పాడతావని విన్నా. అయితే పాడేసేయ్ మరి ఆ టాలెంట్ మాకు చూపివా? రెడీ. చల్లనైనదమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మఒడి. చల్లనైనదమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మఒడి. చదివే చిన్నారుల మండి ఈ పాఠశాలలోనా, చదివే చిన్నారుల మండి ఈ పాఠశాలలోనా. చదువులు బాగా చదివెదము, మన జాతి గౌరవం పెంచెదము. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. అమ్మేగా తొలి వలుపు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు కురిసేలా, కల్లెర్ర చేసి మెరుపై తరిమేలా. ఎల్లలన్నీ కరిగే జల్లుమంటూరికే, మా కళ్ళలో వాకిళ్ళలో వైనాల వన్నాల వయ్యారి జాన, అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన. అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. సూపర్ తన్వి. తన్వి ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఒక సాంగ్ అంటూ పాడాలి. అది ఉమెన్స్ కోసం, ఆడవాళ్ళ కోసం. సో ఏదైనా ఒక మంచి సాంగ్ పాడే. మగువా మగువా పాడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అనుపని రవ్వంతా ననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. సా గమప మాగసా గమప మాగసా గమప మాగ గమని పామసా, గమప మాగసా గమప మాగ గమని పా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. తన్వి ఇప్పుడు నువ్వు ఇన్ని సాంగ్స్ పాడుతున్నావు కదా, ఇప్పుడు చాలా షోస్ ఇప్పుడు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి పిలుస్తూ ఉన్నారు. సో ఒక సరిగమప అనుకోవచ్చు, ఇలా సింగింగ్ కాంపిటీషన్స్కి. సో అలా వెళ్ళడం నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం, చాలా అలా వెళ్ళాలని చాలా అనిపిస్తుంది. నేను అక్కడికి వెళ్తే నేను పాస్ అవ్వాలని అలా విన్ ఉంటుంది, అవ్వాలని విన్ అలా అవ్వాలని అలా అలా అనిపిస్తూ అనిపిస్తుంది. ఉంటుందా? అయితే తన్వి లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వు చేసే ప్రతి ప్రాజెక్ట్స్ మొత్తం మంచి సక్సెస్ అవ్వాలి. అంటే నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు కదా, అంటే ఒక సింగర్ గాను ఒక డాక్టర్ గాను ఆ రెండు అయిపోవాలని. సో నెక్స్ట్ మంచి సింగర్ అయ్యావు అనుకో, తర్వాత కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి మరి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ తన్వి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. Thank you.